హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పటికప్పుడు కూల్చివేతలు ఆపలేమని తేల్చి చెప్పింది. హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని కోరారు. కేఏ పాల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు కూడా ఇవ్వాలన్నారు. ఇక జీవో నెంబర్ 99పై స్టే విధించాలని కేఏ పాల్ కోరారు. వాదనల తర్వాత ప్రతివాదులైన హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా వేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందిస్తారు. రవితేజ, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కేపాల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఒక చట్టబద్ధత లేకుండా హైడ్రాను ఏర్పాటు చేసి సాధారణ ప్రజలను బుల్డోజర్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ వాళ్ళ ఇళ్లని కూల్చివేస్తున్నటువంటి ఆ చర్యలను ఉపసంహరించుకోవాలి, ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా నిలిపివేయాలన్నట్టుగా కూడా కేపాల్ ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడము, ఆ పిటిషన్ ఈ రోజు విచారణ జరిపినటువంటి కోర్టు జీవో నెంబర్ 99 పై స్టే విధించాలంటూ కూడా కేపాల్ నేరుగా ఈ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపివేయాలంటూ కూడా కేపాల్ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమంటూ కూడా న్యాయస్థానం స్పష్టంగా ఈ విషయాన్ని కేపాల్ కి తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్ గా కేఏపాల్ నేరుగా ధర్మాసనం ముందు వాదనలు వినిపించడం జరిగింది. అక్రమ కట్టడాలు కూల్చివేతకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలంటూ కూడా పిటిషనర్ ఈ రోజు కోరినట్టుగా సమాచారం అందుతుంది. ప్రతివాదులుగా హైడ్రా ప్రభుత్వంకు హైకోర్టు నుంచి నోటీసులు అందజేసి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తదుపరి ఈ విచారణ 14కి వాయిదా వేసి 14న ఈ కేసుకి సంబంధించినటువంటి వాదనలు వింటామంటూ కూడా కోర్టు ఈ కేసు 14కి వాయిదా వేయడం జరిగింది. హైడ్రాపై హైకోర్టులో పిటిషన్ల పర్వం పెరుగుతా ఉంది. ఇండివిజువల్ గా యజమానులు, ఆసుపత్రి భవనాలకు చెందినటువంటి యజమానులు, అన్యాయానికి గురైనటువంటి బాధితులందరూ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఎక్కువగా ఈ రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ తమకు అనుమతి ఇచ్చినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోకుండా తెలియకుండా అనుమతి పొందినట్టు తమ పైన ఈ తమనందరినీ నెట్టేసి రోడ్డు పాలకు చేస్తున్నటువంటి హైడ్రా పైన చర్యలు తీసుకోవాలి, లేదా నష్టపరిహారం చెల్లియాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా వెనక్కి తీసుకునే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా రకరకాలుగా విభిన్న అభిప్రాయాలతో కోర్టుని ఆశ్రయిస్తా ఉన్నారు. కోర్టు ఎప్పటికప్పుడు వీటన్నిటి పిటిషన్లను కూడా పరిశీలన చేపట్టి ఏ రకంగా కూల్చివేస్తారన్నట్టుగా కూడా కోర్టు క్వశ్చన్ చేస్తూ కొన్ని ఈ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారంటూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ ఒకసారి రకరకాలుగా ఆ పిటిషన్ గ్రావిటీస్ ని బట్టి కోర్టు ఈ రకంగా వివరిస్తా ఉంది. కేపాల్ వేసినటువంటి పిటిషన్ పై మాత్రం విచారణ ఈ 14కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తను అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చట్టబద్ధత లేనటువంటి ఒక వ్యవస్థనే ఈ రకంగా ఎంకరేజ్ చేస్తే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. హైడ్రాని ఇమ్మీడియట్ గా నిలిపివేయాలి, హైడ్రాకు కూల్చివేతలు తక్షణమే నిలిపివేయాలంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సడన్ గా కూల్చివేతలు నిలిపివేయమంటూ కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అయితే రవితేజ, ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని కోర్టు చెప్పడం హైడ్రా కొంత ఊరటనిచ్చినట్టేనా? అలాగే హైడ్రా ఈ ఇంకా కొంత దూకుడుగా వెళ్లే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? హైడ్రా మొన్న జరిగినటువంటి విచారణ సందర్భంగా ఏ బేసిస్ పై రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని హైడ్రా ఏర్పాటు చేసింది, హైదరాబాద్ ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది, అందుకే హైడ్రా ఏర్పాటు చేసింది అనేది కూడా స్పష్టంగా కోర్టు ముందు తెలియజేసుకుంటూ వస్తా ఉన్నారు హైడ్రా కమిషనర్. అయినప్పటికీ కోర్టు ఇవన్నీ చర్యలు తప్పుపడతా వస్తా ఉంది. 48 గంటల్లో నోటీసులు ఇచ్చి 40 గంటల్లోగా దీన్ని కూల్చివేస్తే కనీసం సమయం ఇవ్వకుండా ఈ కూల్చివేతల పాలసీ ఒక్కటేనా హైడ్రా అంటూ కూడా పదే పదే క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగా కూడా రంగనాథ్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఆ ఏ ప్రతిపాదన కింద ఇది చేయాల్సి వచ్చింది, మూసి రివర్ ఫ్రంట్ ఎలా వీళ్ళు పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది, ఈ చెరువులని, నాలాలని, ప్రభుత్వ ఆస్తులని, బఫర్ జోన్లని ఎలా మేము రెస్క్యూ చేయాల్సి వచ్చిందని ఒక వివరాలు కూడా కోర్టు ముందు తెలియజేయడము. కోర్టు ఒక పక్క పిటిషనర్ ని క్వశ్చన్ చేస్తూ మరో పక్క న్యాయవాదులు విన్నటువంటి వాదనలను కూడా
విన్న తర్వాతే ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తా ఉంది. కాబట్టి కేఏ పాల్ వేసినటువంటి పిటిషన్ పై మాత్రం కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రాకు ఈ నోటీసులు అందజేయడం జరిగింది. తదుపరి విచారణ 14న ఈ కేసుకు సంబంధించినటువంటి వాయిదా విన్న తర్వాత ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ మాత్రం 14కు వాయిదా వేయడం జరిగింది. శివ.